5 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 58 కేజీల బరువు, ఉక్కు లాంటి కండరాలతో, కంటికి కూడా కనిపించినంత మెరుపు వేగంతో ఎదుటి వ్యక్తి ఎలాంటి వారైనా సరే ఒక్క దెబ్బతో మట్టి కల్పించగల ధీరుడు. కుంఫు, కరాటే వంటి పోరాట విద్యలు నేర్పించుకునే వారికి ఆరాధ్య దైవం. అతడే మార్షల్ ఆర్ట్స్ వీరుడు బ్రూస్లీ. అసలు బ్రూస్లీ పోరాట యుధుడుగా మారడానికి గల కారణం ఏమిటి? ఆ రోజుల్లో ఆయనని ఓడించగలవారే లేడంటే ఆయన పవర్ ఎలాంటిదో అర్థమవుతుంది. కానీ అంతటి శక్తివంతుడు కేవలం 32 ఎలా మరణించాడు? అసలు ఒక సామాన్యమైన కుర్రవాడు ప్రపంచవ్యాప్తంగా సినీ పరిశ్రమల్లో యాక్షన్ హీరోగా, ఒక కరాటే యోధుడుగా ఎలా మారాడో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. 1940 నవంబర్ 27వ తేదీన శాన్ ఫ్రాన్సిస్కో జన్మించాడు బ్రూస్లీ. బ్రూస్లీ పుట్టిన కొంతకాలం తర్వాత ఆయన కుటుంబం అమెరికా నుండి హాంకాంగ్కు వచ్చేశారు. ఆయన బ్రూస్లీని కూడా అప్పుడప్పుడు షూటింగ్కి తీసుకు దాంతో చిన్న వయసులోనే బ్రూస్లీకి సినిమాలో నటించే అవకాశం దొరికింది. అలా నటనతో పాటు బ్రూస్లీ డాన్స్ కూడా నేర్చుకున్నాడు. ఇది ఇలా ఉండగా అప్పట్లో హాంకాంగ్లో మాఫియాల ముఠాలు, గ్యాంగ్లు పాలించేవి. అక్కడ బ్రతకడం చాలా కష్టంగా ఉండేది. అప్పుడు బ్రూస్లీకి 14 ఏళ్ళు. ఒకసారి స్కూల్ నుండి ఇంటికి వస్తూ ఉండగా ఒక గ్యాంగ్ బ్రూస్లీతో గొడవపడి బ్రూస్లీని కొట్టారు. ఆ సంఘటనే బ్రూస్లీకి మార్షల్ ఆర్ట్స్ నేర్పించుకునేలా చేసింది. తనని తాను రక్షించుకోవడం కోసం బ్రూస్లీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని అనుకున్నాడు. అప్పట్లో కుంఫులో నెంబర్ 1 అయినటువంటి గిప్ మ్యాన్ అనే ఆయన దగ్గర బ్రూస్లీ కుంఫు నేర్చుకున్నాడు. స్కూల్లో మరోసారి ఆ గ్యాంగ్ బ్రూస్లీ పైన దాడికి దిగారు. కానీ ఇప్పుడు బ్రూస్లీ ఇంతకు ముందులా కాదు. ఈసారి గొడవలో ఒకడి పళ్ళు ఊడిపోయేలా, ఇంకొకరి చెయ్యి విరిగిపోయేలా బ్రూస్లీ వాళ్ళని చితక్కొట్టాడు. దీంతో ఇంకోసారి బ్రూస్లీ గొడవకు దిగితే జైల్లో పెడతామని పోలీసులు బ్రూస్లీ తల్లిదండ్రులకు హెచ్చరించారు. అయితే ఈ మాఫియా గ్యాంగ్ల నుంచి దూరంగా ఉంచడం కోసం ఆయన తల్లిదండ్రులు 18 ఏళ్ల వయసు ఉన్న బ్రూస్లీని కాలిఫోర్నియాలోని తన స్నేహితుడి ఇంటికి పంపేశారు. మళ్ళీ పుట్టిన చోటుకే వచ్చాడు బ్రూస్లీ. మొదట ఒక రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేశాడు. కొంతకాలం తర్వాత యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో ఫిలాసఫీ కోర్సులో జాయిన్ అయ్యాడు. అక్కడ చదువుతో పాటు మార్షల్ ఆర్ట్స్ కూడా ప్రాక్టీస్ చేసేవాడు. ఆ మార్షల్ ఆర్ట్స్ కారణంగా కాలేజీలో బ్రూస్లీకి ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. ఎంతోమంది స్నేహితులు బ్రూస్లీ దగ్గర కరాటే నేర్చుకోవడానికి ఆసక్తికరంగా చూసేవారు. అలా స్నేహితుల కోరిక మేరకు చదువుకుంటూనే 1963లో జాన్ ఫ్యాన్ గుంగ్ఫు అనే ఇన్స్టిట్యూట్ని ఓపెన్ చేశాడు. కొంతకాలం తరువాత తన కాలేజీ స్నేహితురాలు అయినటువంటి లెండా ఎమెరీ అనే ఆమెను ప్రేమించి 1964లో ఆమెని పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజుల్లోనే బ్రూస్లీ అమెరికాలో తన 2వ స్కూల్ని కూడా స్టార్ట్ చేశాడు. అయితే బ్రూస్లీ ఎదుగుదలను తట్టుకోలేక కొంతమంది కేవలం చైనాకు మాత్రమే పరిమితమైన మార్షల్ ఆర్ట్స్ సీక్రెట్స్ని ఇతర దేశాల వాళ్ళకి నేర్పుతున్నాడు అనే కోపంతో కొంతమంది ఆసియన్ మార్షల్ ఆర్ట్స్ నాస్టాక్స్ బ్రూస్లీకి అడ్డు తగిలేవారు. చంపేస్తామని కూడా భయపెట్టేవారు. అయినా బ్రూస్లీ బెదరలేదు. బ్రూస్లీ తనకు తెలిసిన కరాటే, కుంఫు, బాక్సింగ్ వీటన్నిటిని కలిపి జీత్ కుండో కొత్త రకం మార్షల్ ఆర్ట్స్ని కనిపెట్టాడు. ఒకసారి ఎడ్ పార్కర్ కరాటే పోటింగ్ సెంటర్లో బ్రూస్లీ ఇచ్చిన 1 ఇంచ్ పంచ్ అప్పట్లో ఒక సంచలనం. దానితో బ్రూస్లీ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇదొక్కటే కాదు, ఇక్కడ మీరు చూస్తున్న పొజిషన్ డ్రాగన్ ఫ్లాగ్ అంటారు. ఇలా బ్రూస్లీ అరగంట సేపు ఉంటాడు. బ్రూస్లీ ఒక అంగుళం నుంచి పంచేస్తే 5 నుండి 6 మీటర్ల దూరంలో పడేవారు. అంతేకాదు చాప్ స్టిక్స్ని ఉపయోగించి గాలిలో విసిరిస్తున్న బియ్యపు గింజలను కూడా పట్టుకునేవారు. మీ చేతిలో ఒక కాయిన్ ఉంచుకొని మీ చేతులు మూసే లోపు మీ చేతి నుండి ఆ కాయిన్ని తీసేయగలడు. ఇలా ఒకటా రెండా ఒక మనిషి చేయలేడు అనుకునే ఎన్నిటినో బ్రూస్లీ చేసి చూపించాడు. 1965లో బ్రూస్లీకి ఒక కొడుకు పుట్టాడు. పేరు బ్రాండన్ బ్రూస్లీ. అయితే బాబు పుట్టిన 1 వారంలోనే బ్రూస్లీ తండ్రి గారు చనిపోయారు. కొంతకాలం తర్వాత బ్రూస్లీకి ద గ్రీన్ హ్యానెట్, బ్యాట్మ్యాన్ ద షో సిరీస్లో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది. ఆ షోల తర్వాత చాలామంది హీరోస్కి మార్షల్ ఆర్ట్స్ కోచ్గా జాయిన్ అయ్యాడు. 1970లో ఒకసారి వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ ఉండగా బ్రూస్లీ వెన్నుబొక్క బాగా దెబ్బతిన్నది. దానితో డాక్టర్లు బ్రూస్లీ మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ చేయలేడు అని నిర్ధారించారు.
వాళ్ళు చెప్పింది తప్పు అని నిరూపిస్తూ కొన్ని రోజులకే బ్రూస్లీ మళ్ళీ మార్షల్ ఆర్ట్స్కి వచ్చాడు. బ్రూస్లీ ఒక రోజుకి 2000 పంచులు, 1000 కిక్కులు, 5 కిలోమీటర్ల పరుగు, ఇలా మార్షల్ ఆర్ట్స్ని విపరీతంగా ప్రాక్టీస్ చేసేవాడు. అంతేకాదు తన కొడుకు బ్రాండన్ని కూడా చిన్న వయసులోనే మార్షల్ ఆర్ట్స్ను నేర్పేవాడు. కొంతకాలానికి బ్రూస్లీకి కూతురు కూడా పుట్టింది. తరువాత బ్రూస్లీ హాంకాంగ్కి వెళ్ళిపోయాడు. అక్కడ రేమండ్ చావ్ అనే ఒక నిర్మాతతో పరిచయం ఏర్పడింది. అతనితో కలిసి తీసిన ది బిగ్ బాస్ అనే సినిమా ఆసియాలోనే అన్ని బాక్స్ ఆఫీస్ రికార్డ్ని బద్దలు కొట్టింది. బ్రూస్లీ సినిమాలో చేసే ఫైట్లు కెమెరాలో కూడా కనిపించినంత వేగంగా ఉండేవట. అందుకోసం ఆ సీన్లను స్లో మోషన్లో చేసి చూపించేవారు. అంటే దీన్ని బట్టి బ్రూస్లీ ఎంత స్పీడ్గా కొడతాడో మీకు అర్థమయ్యే ఉంటుంది. ద బిగ్ బాస్ హిట్తో బ్రూస్లీ ఇంటర్నేషనల్ స్టార్గా మారాడు. అలా తనకొచ్చిన స్టార్డంతో సంతృప్తి పడిపోలేదు, మరింత కష్టపడ్డాడు. తర్వాత తీసిన ఫిస్ట్ ఆఫ్ స్టోరీ అనే సినిమాలో మొట్టమొదటిసారిగా అంతకుముందు ఏ సినిమాలో చూడని నాన్చాక్ అనే ఒక కొత్త వెపన్ని చూపించాడు బ్రూస్లీ. మళ్ళీ ఈ సినిమాతో కూడా పాత బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొట్టాడు. ప్రపంచంలోనే గొప్ప యాక్షన్ ఫిలిం స్టార్గా మారాడు. ఆయన తీసిన వే ఆఫ్ ద డ్రాగన్ అనే సినిమాకి బ్రూస్లీనే రైటర్, కొరియోగ్రాఫర్, ప్రొడ్యూసర్, హీరో, ఫైట్ మాస్టర్, డైరెక్టర్గా పనిచేశాడు. ఈ సినిమా కూడా చాలా బాగా హిట్ అయింది. తరువాత వార్నర్ బ్రదర్స్తో కలిసి ఎంటర్ ద డ్రాగన్ అనే సినిమా కూడా తీశాడు. ఇది రిలీజ్ అవ్వడానికి కొద్ది రోజులు ఉంది అనగా బ్రూస్లీ తన తర్వాతి సినిమా గేమ్ ఆఫ్ డెత్ ఆ సినిమా గురించి ఆ సినిమాలోని హీరోయిన్ అటువంటి బెట్టి టిన్ ఇంట్లో చర్చిస్తూ ఉండగా బ్రూస్లీకి విపరీతమైన తలనొప్పి వచ్చింది. దాంతో బెట్టి బ్రూస్లీకి యాక్వాజెసిక్ అనే టాబ్లెట్ని ఇచ్చింది. అది వేసుకొని బ్రూస్లీ ఒక గదిలోకి వెళ్ళి నిద్రపోయాడు. అంతే, మళ్ళీ ఇంకా లేవలేదు. ఎంతసేపటికి లేవకపోవడంతో హాంకాంగ్లోని ఒక మంచి హాస్పిటల్కి తరలించారు. కానీ లాభం లేకుండా పోయింది. 1973 జూలై 20వ తేదీన తనకు 32 సంవత్సరాల ఏజ్లో బ్రూస్లీ కన్నుమూశారు. ప్రపంచానంతా కుదిపేసిన వార్త అది. ఆయన ఎంతో కష్టపడి తీసిన ఆయన కెరియర్లోనే అతిపెద్ద సినిమా ఇటువంటి ఎంటర్ ద డ్రాగన్ సినిమా రిలీజ్ అవ్వడానికి ఒక వారం ముందుగానే ఆయన మరణించారు. బ్రూస్లీ చనిపోవడానికి గల కారణం సెరిబ్రల్ ఎడిమా అని, తలనొప్పి తగ్గడానికి ఆయన వేసుకున్న యాక్వాజెసిక్ టాబ్లెట్ వికసించడం వల్ల తను చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. సో గైస్, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. గైస్, థాంక్యూ, బాయ్.